పేర్ని నానిని పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదు? వైఎస్ జగన్ నానిని సైడ్ చేశారా అనే విషయాలపై జనాలు గుసగుసలాడుతున్నారు. ఇదే క్రమంలో మరికొంతమంది మాజీ మంత్రులు, మరికొంతమంది వైసీపీ అంతకుముందున్న ఎమ్మెల్యే కానీ కొంతమంది వైసీపీకి దూరంగా జరుగుతున్న పరిస్థితి. అసలు ఎందుకు వైసీపీ నుంచి దూరంగా వీరు జరుగుతున్నారు? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు, టీడీపీ నేత అక్బర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, పేర్ని నాని గారి విషయంలో ఆయన సతీమణి జయసుధ ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ పోలీసులకి సహకరించాలి, ప్రశ్నించినప్పుడు సహకరించాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులకి ఏదైతే విచారణ చేస్తున్నారో పోలీసులు, ఆ సమయంలో కొంత నినాదాలు చేయటం కూడా అక్కడ వైసీపీ నేతలు నినాదాలు చేయటాన్ని ఏ రకంగా చూడాలి? మరి వైసీపీ అధినేత పేర్ని నానిని ఎందుకు అంతగా పట్టించుకోవట్లేదని బయట వస్తున్న మాటల్లో నిజముందంటారా? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే అమ్మ టీవీ వీక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు సంగతి మేము ఎప్పుడూ చెప్తూనే ఉంటామండి. ముట్టుకుంటే మసి, పట్టుకుంటే బూడిదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయమైన పరిపాలన, ఆయన యొక్క అక్రమమైన విధానాలు, ప్రభుత్వ విధానాలు, ఏదైతే అణచివేతలు, దోపిడీలు, అక్రమదారుల్లో ధనార్జన, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మైండ్ సెట్ ఉండి పరిపాలన చేసిన వాళ్లతో ఎవరు కలిసి పనిచేసినా వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు శూన్యమైపోతుందని చెప్పి ఇప్పుడు ఎవరి మీద అయితే కేసులు పడుతున్నాయో, ఎవరైతే అది పోలీస్ స్టేషన్లకి, కోర్టులు, కేసులు అంటూ తిరుగుతున్నారో పెద్ద పెద్ద నేతలు, బడా నేతలు సైతం, అంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఎవరైతే చట్టాలని చేతిలోకి తీసుకుని ప్రజల మీద విపరీతంగా అణచివేత ధోరణికి పాల్పడి, అలాగే ప్రతిపక్షాలని నీచంగా మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు, అంటే కేవలం ప్రతిపక్షాలు నీచంగా మాట్లాడినంత మాత్రం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మాట విని అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దోచేసిన వాళ్ళందరూ ఈ రోజు చట్టం ముందు దోషులుగా నిలబడుతున్నారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు సార్. మన దేశం రాజ్యాంగం ఎంత గొప్పదంటే సీఎంలుగా పనిచేసిన వాళ్ళు సైతం చట్టాలకి ఎదుర్కొన్నారు, అలాగే శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో అయినాయి. కాబట్టి చట్టాలు, ప్రభుత్వాలు మారిపోతూనే ఉంటే చట్టం ఒకే రకంగా ఉంటుంది సార్. పేదవాడికి, సామాన్యుడికి, పెద్దవాడికి కూడా ఒకే రకంగా పనిచేస్తుంది. అయితే సుజాత గారు, ఈ విషయంలో పేర్ని నాని గారు తన భార్య అయిన జయసుధని బలిపశువును చేశారు అని ప్రధాన వాదన బయట వినబడుతుంది. దీనిలో వాస్తవం ఉందంటారా? పేర్ని నాని గారు అది ఆలోచించుకోవాలండి. ఎందుకంటే చేసేది తప్పు, ఇది ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా చట్టం ముందుకు వస్తుంది. అలాంటి వాటిలో ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇరికిస్తే వాళ్ళు రేపొద్దున రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది అని పేర్ని నాని గారు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టల్లా చేయకుండా చాలా మంది నాయకులు బయటపడ్డారు. చెప్పాలంటే మన ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చూసుకుంటే కనుక సోలార్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఏదైతే ఆయనకి ఒప్పందాల మీద సైన్ పెట్టమంటే అర్ధరాత్రి ఫోన్ చేసి సైన్లు పెట్టమంటే ఆయన నేను దాని మీద సైన్ మీరు మాట్లాడిన దానిలో ఒక అభ్యంతరకరం ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీడిఎఫ్ బియ్యాన్ని తీసుకెళ్లి సుజాత గారి యొక్క గూడెం ఏదైతే ఉందో దానిలో దాచుకున్నా ఆయన అయితే చెప్పరు కదా. సుజాత గారు కదండి, ఆవిడ పేరు అదే జయసుధ గారు, సారీ జయసుధ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతోటే పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరిగిందన్నది అందరికీ తెలిసిన, బాహాటంగా తెలిసిన సత్యం సార్. ఎందుకంటే అక్కడ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో తను బినామీగా పెట్టుకుని బిజినెస్ నడిపించారన్నది అందరికీ తెలిసిన సత్యం. వైసీపీ నాయకులకు కూడా తెలుసది. అది ఎలా అయిపోయిందంటే సార్, క్లస్టర్లుగా ఏర్పడి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం, మండలాలు, గ్రామాలు సైతం ఒక క్లస్టర్లుగా ఏర్పడి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రం మొత్తం మీద, అటు శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇక్కడ చిత్తూరు వరకు కూడా పీడిఎస్ రైస్ అంతా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ పోర్టుకు వెళ్ళిపోయేది. ఈ రోజు విచారణలో తెలుస్తున్న నిజాలు సార్ అవి.
ఆ పీడిఎస్ రైస్ ని ఏదైతే తరలిస్తున్నాయో ఆ వాహనాలని ఎవరు అధికారులు కూడా ఆపి తనిఖీ చేసేవాళ్ళు కాదు. అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. అంటే ప్రభుత్వం అధినేత ఎవరైతే సీఎం గా ఉన్నారో ఆ స్థాయి వ్యక్తుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే తప్ప అధికారులు ఒక యంత్రాంగం మొత్తం అందరూ ఎందుకు ఒక దాన్ని పక్కన పెట్టేసి దాని మీద ఎవరు ఆ జోలికి వెళ్లకుండా వదిలేశారు. ప్రతి వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయ్యారు సార్. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రోజు పేర్ని నాన్నగారు వైఫ్ పేరు మీద పెట్టడం వల్ల ఆవిడ ఈ రోజు చట్టాల ముందు ఆవిడ దోషిగా నిలబడ్డారు. ఈ రోజు విచారణకు రావాల్సిన పరిస్థితి. ఏ రోజు బయటకి ఇంట్లోంచి బయటకు రాని మహిళలు కూడా ఈ రోజు బయటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా మంచి వ్యక్తి. మరి అక్కడున్న మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించి ఆయన కమెంట్స్ చేశారు. అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన కాలికి బలపం కట్టుకు తిరుగుతున్నాడు, మా భార్యని అరెస్టు చేపించాలని, ఇది మరీ దారుణమైన విషయం, ఆడవాళ్ళ పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తారని మాట్లాడుతున్నారు కదా నాని గారు. పేరుని నాన్నగారు చాలా స్ట్రాటజీగా మాట్లాడుతున్నారండి. అంటే ఆడవాళ్ళని శిక్షించొద్దు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఒకవేళ అందులో నిందితులుగా ఉన్నా కూడా వాళ్ళని జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఆయన ఒక కట్టుగా దల్లేసి జనాలకు వినిపిస్తున్నారు. అంటే ఆవిడ మీద కేసులు రాకుండా ఉండడానికి పేర్ని నాన్నగారు ఒక కథ చెప్తున్నారు. కాకపోతే చట్టం ముందు మహిళలైనా అదే పురుషులైనా ఎవరు చేసినా తప్పు తప్పే. ఏదైతే ప్రజలకు చెందాల్సిన పేద ప్రజలకు చెందాల్సిన పీడిఎస్ రైట్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ గొడవల్లోంచి మాయమైపోయిన సంఘటన వాళ్ళే క్లియర్ గా ఒప్పుకున్నారు. ₹1 డీడీ తీసి ఇచ్చారంటే మా దగ్గర నుంచి వాటిని మేము తరలించేసామని చెప్పి క్లియర్ గా ఒప్పుకున్నారు. డబ్బులు కట్టేసినంత మాత్రం సరిపోదు కదండి, ఖచ్చితంగా విచారణకు ఎదురవ్వాలి కదా, ఎదుర్కోవాల్సి ఉంటది. చట్టంకి ఎవరు చుట్టం కాల్స్తారు, అటు ఆడవాళ్ళ మగవాళ్ళ అని ఏం చూడరు. ఎవరైతే తప్పు చేశారో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు విచారణకి రావాల్సిందే ఖచ్చితంగా. రైట్ రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే.